హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్ కాస్త బాధగా యువరాజ్తో నాకు వేరే దారి లేక ఇక్కడికి రావాల్సి వచ్చిందిరా, నీ ఐడెంటిటీ లాక్కోవడానికి కాదు, నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో. నేను మా అమ్మ అనుభవించిన అవమానాలని నువ్వు తట్టుకోలేవురా, ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకొని నాకు కుటుంబాన్ని ఇవ్వరా అని అంటుండగా, నాకు తెలుసురా నువ్వెక్కడికి వెళ్ళవు, నాకు తెలుసు అని అంటూ వెళ్ళబోతూ ఉండగా కేదార్ ఆపేస్తాడు. అయినా కేదార్ని తోసుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటాడు యువరాజ్. ఇదంతా చూస్తున్న సుధాకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. స్టెప్స్ తూలుతూ ఎక్కుతూ పైనున్న జగదాత్రిని చూసి, నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కేదార్ జగదాత్రి కూడా లోపలికి వెళ్ళిపోతారు. తెల్లవారగానే సోఫాలో కౌశికి పక్కన కూర్చొని బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ముద్దు చేస్తూ ఉంటాడు సుధాకర్. చాలా యాక్టివ్గా ఉన్నాడమ్మా అని సుధాకర్ అంటూ ఉంటాడు. అప్పుడే కౌశికి జ్యూస్ గ్లాస్ అందిస్తూ ఉంటుంది దాత్రి. థ్యాంక్ యూ దాత్రి అని చెప్పగానే ఆ జ్యూస్ గ్లాస్ని లాక్కొని, మీరు ప్రతిసారి నాకు థ్యాంక్స్ చెప్పుంటే మీకు ఇంకేం చేయను అని అనగానే, ఓకే ఓకే చెప్పను అని అంటూ జ్యూస్ గ్లాస్ని అందుకొని తాగుతూ ఉంటుంది కౌశికి. ఇక కేదార్ కూడా అల్లుడిని ముద్దు చేస్తూ ఉంటాడు. వాళ్ళు నలుగురు అలా ఎంచక్కా మాట్లాడుకుంటూ ఉండగా పైనుండి యువరాజ్, నిషి, వైజయంతి వాళ్ళ నలుగురిని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. వైజయంతి, మీ పిల్లలతో ఆడుకోవాలి అనుకున్నాను, కానీ ఆ కౌశికి కొడుకుతో ఆడుకుంటున్నాడు మా ఆయన అని అంటూ ఉండగా, ఇన్నాళ్ళు జగదాత్రి ఆ కేదార్ని వారసుడిగా ఎక్కడ నిరూపిస్తుందో అని టెన్షన్ పడ్డాను, ఇప్పుడు వాడొకడు తయారయ్యాడు అని నిషి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు నలుగురు దగ్గరైపోతున్నారు, మన మాట చెల్లకుండా అయిపోతుంది అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇకపై నుండి నా ఫోకస్ అంతా ఆ బాబు పైనే, ఆ బాబుని అక్కకి దూరం చేస్తా అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక వాళ్ళు ముగ్గురు కిందికి దిగి వస్తారు. అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. పంతులు గారు కౌశికితో, బాబు పుట్టాడు, సంతోషంగా ఉందమ్మా అని అంటూ మాట్లాడుతూ ఉండగా, బాబు జాతకం చూపించడానికి పిలిపించాం అని సుధాకర్ అంటుంటాడు. ఏ సమయంలో పుట్టాడు అని అనగానే జగదాత్రి టైం చెప్తుంది. అప్పుడు పంచాంగంలో టైం చూసి కంగారు పడుతూ చెమటలు తుడుచుకుంటారు పంతులు గారు. ఏంటి పంతులు గారు ఏమైంది అని అంటూ ఉండగా, పంతులు గారు దోషకాలంలో బాబు పుట్టాడమ్మా అని చెప్పేస్తాడు. దాంతో అందరూ కాస్త షాక్ అవ్వగా కౌశికి బాధపడుతూ ఉంటుంది. నేను చెప్పానా చెప్పినట్టే జరిగింది, నష్టజాతకుడు ఇంటికొచ్చాడు అని అనేస్తుంది వైజయంతి. దాంతో జగదాత్రి, కౌశికి, కేదార్, సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. కేదార్ పిడికిలి బిగిస్తాడు. నీకు అర్థం కావట్లేదు, దోషకాలంలో పుట్టడం అంటే నష్టజాతకుడు అన్నట్టే, ఇంకా ఇంట్లో ఏమేం జరగనున్నాయో అని వైజయంతి అంటూ ఉంటుంది. నువ్వాపు వైజయంతి అని అరుస్తూ, వాళ్ళ మాటలని పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు కౌశికితో. జగదాత్రి, దోషకాలంలో పుట్టాడన్నారు అంటే ఏంటి పంతులు గారు అని అనగానే, మేనమామలకి గండం అని అనేస్తాడు పంతులు గారు. చెప్పానా ఆ బాబు ఇంటికి రాగానే నా కొడుకుని పొట్టన పెట్టుకునే ప్రమాదం తీసుకొచ్చాడు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఆగండి అత్తయ్య గారు, జరిగిన దానికి బాబుకి సంబంధం లేదు, వాడినెందుకు నిందిస్తారు, వాడిపైన ఎందుకు నేరం వేస్తారు అని అంటూ, పంతులు గారు ఏవైనా దోష పరిహారాలు ఉంటాయి కదా అంటే, ఉంటాయమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు. రేపే శాంతి పూజ జరిపిద్దాం అని కౌశికి అనగానే, అలాగేనమ్మా, నేను లిస్టు పంపిస్తాను అని అంటూ వెళ్ళిపోతాడు పంతులు గారు. ఇక శాంతి పూజ జరిగే వరకు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళకు అని యువరాజ్ని అంటూ ఉంటుంది వైజయంతి. అలాగే అంటాడు యువరాజ్. కేదార్, నువ్వు కూడా రేపు బయటికి వెళ్ళకు అని అనగానే, ఏంటి బాబుకి నేను మాత్రమే మేనమామని, ఇంకెవరు పూజలో కూర్చోడానికి వీల్లేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. అలా ఎలా కుదురుతుంది యువరాజ్, ఇది గొడవలు పడే టైం కాదు, సిచ్యువేషన్ని అర్థం చేసుకో అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, రేపు శాంతి పూజలో నాతో పాటు కేదార్ గారు కూర్చుంటే వాడు ఇంటి వారసుడిగా బయటపడిపోదా అని యువరాజ్ అంటూ ఉంటాడు. అలా కాదు, అలా చెయ్యకపోతే
కేదార్ ప్రాణాలకి ప్రమాదం కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఏం అవసరం లేదు, నేను మాత్రమే మేనమామని అని అంటుంటాడు యువరాజ్. అంటే ప్రాణాల గురించి కూడా పట్టించుకోవా నువ్వు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక యువరాజ్ కోపంగా పైకి లేచి కేదార్ పైకి వెళ్ళబోతూ ఉండగా కౌశికి కోపంగా యువరాజ్ని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. దాంతో యువరాజ్ షాక్ అవుతాడు. ఏంటక్క నువ్వు అని అంటూ ఉండగా రేపు కేదార్ కూడా పూజలో కూర్చుంటాడు. సుహాసిని కొడుకా కాదా అన్నది మనకింకా రుజువు అవ్వలేదు. కానీ ఒకవేళ సుహాసిని కొడుకు అయితే మాత్రం ప్రాణాలకి ప్రమాదం. నా ప్రాణాలని కొడుకు ప్రాణాలని కాపాడిన కేదార్ ప్రాణాలకి హాని వాటిల్లడం నేను ఊరుకోను. కాబట్టి రేపు ఖచ్చితంగా పూజలో కేదార్ కూర్చొని తీరుతాడు అని అనగానే వైజయంతి నిషి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు కౌశికి గట్టిగా నేను ఎవరి అభిప్రాయం అడగలేదు, నా డిసిజన్ చెప్పానంతే అని అంటూ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక వైజయంతి నిషి యువరాజ్ రూమ్లోకి వస్తారు. ఇక రేపు గనక కేదార్ పూజలో కూర్చుంటే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది అని అంటూ ఉండగా అలా జరగదు అని కూల్గా అంటాడు యువరాజ్. బిడ్డ అడ్డం తిరిగింది, అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, అయినా కూడా వాళ్ళిద్దరిని జగదాత్రి కాపాడింది. రేపు పూజలో మన మాట వింటుందా, ఏదైనా చేసినా ఊరుకుంటుందా అని నిషి వైజయంతి అంటూ ఉండగా పూజ జరగాలి అంటే బాబు ఉండాలి కదా, బాబే లేకపోతే అని యువరాజ్ అంటూ ఉండగా అంటే కిడ్నాప్ చేస్తావా అని అడుగుతుంటారు వైజయంతి నిషి. అవును, కిడ్నాపే చేస్తా, బాబు లేకపోతే ఈ గొడవే ఉండదు అని అంటుంటాడు యువరాజ్. ఆ పని చేయబోడా అని అంటుంది వైజయంతి. మరోవైపు యువరాజ్ అన్న మాటలకి ఆలోచిస్తున్న ధాత్రి దగ్గరికి కేదార్ వచ్చి మాట్లాడుతూ ఉండగా ధాత్రి పలకదు. ధాత్రి అని గట్టిగా పిలుస్తాడు కేదార్. ఏంటి అని ధాత్రి అడుగుతుండగా ఏంటేం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. యువరాజ్ మాటలని ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్తుంది ధాత్రి. మావయ్యని చంపాలని చూశాడు, తన ఐడెంటిటీ పోతుందని. రేపు పూజలో నిన్ను కూర్చొనిస్తాడా, అసలు పూజ జరగనిస్తాడా అని అంటూ ఉండగా అంటే నాతో ప్రాబ్లం అంటావా అని అంటూ ఉండగా మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది ధాత్రి. నేను కేదార్తో మాట్లాడినా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఏంటి అని ధాత్రి అడగ్గా అదే కేడీలాగా యువరాజ్తో మాట్లాడనా అని అడుగుతూ ఉంటాడు కేదార్. అవసరం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ యువరాజ్కి, నువ్వు మాట్లాడినా వినడు, నేను వదిన నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటుంది ధాత్రి. అలాగే అంటున్న టైంలో సాధు సార్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. తాయారుని ఎవరో కిడ్నాప్ చేశారని తొందరగా స్టేషన్కి రమ్మని చెప్పడంతో అలాగే అంటూ వాళ్ళు కిందికి బయలుదేరుతారు. అప్పుడే కౌశికి రూమ్లో దేవుని ఫోటో కింద పడి గ్లాస్ పగిలిపోతుంది. దేవుడా, నా కొడుక్కి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు, వాణ్ణి చల్లగా కాపాడు అంటూ అక్కడంతా క్లీన్ చేసి ఆ గ్లాస్ పీసెస్ని బయట పడేస్తూ ఉండగా జగదాత్రి కేదార్లు బయటికి వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్తున్న కేదార్ని కౌశికి ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు, పూజ జరిగే వరకు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని అంటుంటుంది. అది కాదక్క, అర్జున్ పనుంది, తొందరగా వస్తాను అని కేదార్ అంటుండగా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా, బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా అని అరుస్తూ ఉంటుంది కౌశికి. కాదు వదినా అని జగదాత్రి ఏదో చెప్పబోతుండగా కేదార్ అర్జెంటు పనక్క, లేకపోతే నేనే ఆగిపోయేవాణ్ణి అని అంటుంటాడు. నా బాధ నీకు అర్థం కావట్లేదు, ప్రమాదం అంటే వినబడట్లేదా నీకు అని అరుస్తూ ఉంటుంది కౌశికి. కేదార్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వదినా, స్కూల్ దాకా వెళ్ళేసి వస్తాం, తొందరగా వచ్చేస్తాం అని ధాత్రి నచ్చజెప్తుంది. అలాగే అంటూ జాగ్రత్త కేదార్ అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది కౌశికి. జేడీకేడి సాధు దగ్గరికి వెళ్ళి తాయారుని కిడ్నాప్ చేయడం ఏంటి, అంత అవసరం ఎవరికి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగానే రమ్యకి సైగ చేస్తాడు సాధు. అభి వచ్చి జేడీకేడీల ముందు నిలబడగా అభి రిలీజ్ అయ్యాడా అని వాళ్ళు షాక్ అవుతారు. నిన్నే తయారు వచ్చి అభిని బెయిల్ పైన తీసుకెళ్ళింది అని సాధు చెప్తూ ఉంటాడు. నిన్న చెప్పడం కరెక్ట్ కాదని చెప్పలేదు అని సాధు అంటూ ఉంటాడు. నీకేం వీడియో వచ్చింది, ఏంటి కంప్లైంట్ అని అంటుండగా ఒక వీడియోని చూపిస్తాడు అభి. అందులో తాయారుకి కట్లు కట్టుంటాయి, కుర్చీకి కట్టేసుంటారు తాయారుని. ఒక రౌడీ మెడపై కత్తి పెట్టి నాకు 25 కోట్లు ఇవ్వకపోతే మీ అక్కని చంపి నీకు పార్సల్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు.
సరే నువ్వు డబ్బు రెడీ చేసుకో, నేను నీకు ప్లాన్ చెప్పి కాల్ చేస్తా అని జేడి అనగా భయపడుతూ నిలబడతాడు అభి. ఏంటి ఇంకా వెళ్ళట్లేదు అని జేడి అంటుండగా, అంత టైం లేదు మేడం, డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు మా అక్కని వదిలిపెట్టరా భయంగా ఉంది అని అంటుంటాడు అభి. సరే నువ్వు బయట వెయిట్ చేయి, నేను మళ్ళీ పిలుస్తా అని జేడి అంటూ ఉండగా సాధు కూడా అభి వెళ్ళిపోయాక పైనుండి ప్రెషర్ ఎక్కువ అయింది. హోమ్ మినిస్టర్కి మనకి గొడవలున్నాయని తెలుసు. ఇప్పుడు మనం రిస్క్ తీసుకోకపోతే తనకి ఏదైనా జరిగితే మనకి ప్రాబ్లం అని అంటుంటాడు సాధు. అప్పుడు లేదు సార్, అక్కడ ఎంతమంది ఉన్నారో లేరో తెలియదు, మరి అటువంటిప్పుడు నా టీంని తీసుకొని రిస్క్లోకి ఎలా వెళ్ళను అని అడుగుతూ ఉంటుంది జేడి. తప్పదు అని సాధు అనగానే అలాగే సార్ అంటూ అభితో కన్సల్ట్ అవుతాం అని జేడీకేడి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళి నీకెంత టైం పడుతుంది అని అభిని అడక్క 1 అవర్ అని అభి చెప్తాడు. 1 అవర్లో నేను ప్లాన్ చెప్పి కాల్ చేస్తా అని అభిని పంపించేసి, ఏదో తేడాగా ఉంది, అది కిడ్నాపేనా లేదంటే ఇంకేదైనా, అక్కడ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు అర్థం కావట్లేదు అని జేడి అంటూ ఉండగా నాకదే తెలియట్లేదు అని అంటున్న టైంలోనే కౌశికి నుండి ఫోన్ వస్తుంది. వదిన ఎందుకు ఫోన్ చేస్తుంది అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, మీరు బాబు బాగున్నారా వదిన అని ధాత్రి అడుగుతుంటుంది. బాగానే ఉన్నాం, ఎక్కడున్నారు మీరు అనగానే స్టేషన్లో ఉన్నామని నోరు జారుతాడు కేదార్. స్టేషన్ ఎందుకు, ఏదైనా ప్రాబ్లమా, ఎక్కడున్నారు చెప్పండి, నేను ఇప్పుడే వస్తున్నా అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో వదిన అలా కాదు అని తడబడుతూనే రైల్వే స్టేషన్లో ఉన్నామని అబద్ధం చెప్పేస్తుంది జగదాత్రి. స్కూల్కి వెళ్తామన్నారు కదా, స్టేషన్కి ఎందుకు వెళ్ళారు అని కౌశికి అనగా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి స్కూల్కి వెళ్తున్నాం అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎంత టైం పడుతుంది అని కౌశికి అనగా దాత్రి 1 or 2 అవర్స్ అంటుండగా 3 to 4 అవర్స్ అని కేదార్ అనేస్తాడు. 1కి 4కి మధ్యలో 3 అవర్స్ గ్యాప్ ఉంది అని కౌశికి అంటుండగా కేదార్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వదిన, తొందరగా వచ్చేస్తాం అని కాల్ కట్ చేస్తుంది దాత్రి. ఇప్పుడు కేదార్ దాత్రి రిస్క్లో పడనున్నారా, కేదార్ ప్రాణాలకి ప్రమాదమా, బాబుని యువరాజ్ కిడ్నాప్ చేయగలడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.